తల్లి చెల్లికి వెనుపోటు పొడిచిన జగన్ మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వైసీపీ అధికారంలో ఉండగా 11 మందికి రాజ్యసభ ఇచ్చి ఒక్క మహిళకైనా ఎందుకు ఇవ్వలేదని, వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకంటూ లోకేష్ మహానాడు వేదికగా చేసిన ప్రకటనపై దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నాడన్నారు. తల్లిని విశాఖలో ఓడించి పార్టీ సభలో రాజీనామా చేయించిన వాడు మహిళలపై అబద్ధ పత్రికల్లో విషప్రచారం చేయిస్తున్నాడు. తల్లి చెల్లిని మోసం చేసినప్పుడు జగన్కు మహిళలు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు రాజ్యసభ అభ్యర్థుల గురించి ఒక అబద్ధపు పత్రికలో మహిళలకు స్థానం ఇవ్వలేదు అని రాయటం చాలా ఆశ్చర్యకరం వేసింది. ఆ పత్రిక ఓనరు గత 5 సంవత్సరాలుగా 11 మందికి రాజ్యసభ సభ్యులనిచ్చి ఒక్క మహిళకు ఇవ్వనోళ్ళు ఈవేళ ఇటువంటి కామెంట్ చేయటం ఆశ్చర్యకరంగా ఉంది. సొంత తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మహిళల గురించి మాట్లాడటం చాలా వెటకారంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. అదే మా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్న మహానాడులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా 33% మేము మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి క్లియర్గా రాజకీయ రిజర్వేషన్ గురించి వ్యక్తపరిచినప్పుడు మీరు దాన్ని సపోర్ట్ చేయటం కాకుండా మీ ఆలోచన ఏంటో కూడా చెప్పలేని పొజిషన్లో మీరుండి ఈవేళ మహిళలకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు అని చెప్పడం, ఏదో ఒక్కొక్కళ్ళ మీద ఒక రకంగా కామెంట్లు చేయటం మీ చేతకానితనానికి నిదర్శనంగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా నాయకుడు లోకేష్ గారు 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తారని మహానాడు సాక్షిగా తెలియజేశారు. దాని మీద మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటో మీరు తెలియజేయలేదు. మీరు మహిళలు మోసం చేద్దామనుకుంటున్నారా, లేక మేము చెప్పిన 33% మీరు సమర్థిస్తున్నారా? మీరు మీ వెర్షన్ తెలియజేయడానికి కూడా మీరు వెనకంజ వేస్తున్నారు. అదేవిధంగా మీరు మహిళల పట్ల మీకు ఏ విధమైన భావం ఉందో, మహిళల పట్ల మీకు ఏ విధమైన గౌరవం ఉందో, మీ తల్లిగారిని ఓడిపోయే వైజాగ్ సీట్లో నుంచోబెట్టినప్పుడు ఆవిడ్ని స్టేజ్ మీద ఏడుస్తా బయటికి వెళ్ళిపోయినప్పుడు పదవిలోని తీసినప్పుడు మీ చెల్లిగారిని మోసం చేసినప్పుడు ఇటువంటివన్నీ కూడా నీకు మహిళల మీద ఏ విధమైన గౌరవం ఉందో అనేది తెలుస్తుంది.